హ్యాపీ మనీ మనం కాదు హ్యాపీ. హ్యాపీ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. 2, 1. హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకొని మీ మొఖంపై పెట్టుకోండి. ఆ ఎనర్జీని శరీరం అంతా పాసన చేసుకోండి. బేల చేతులు రెండు చూస్తూ నవ్వుతూ సంతోషంగా కలుగుతారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్ ఇవాళ క్లాస్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. థ్యాంక్ యూ. మీరు నడినెత్తిన అవుతున్నప్పుడు మన చిన్నపిల్లప్పుడు బొంగరం ఆడతాం చూడండి, అట్లా గుర్రున తిరిగినట్టు ఉందండి ఇక్కడ. వెరీ గుడ్. మనీ ఇది డివైన్ లైట్ లాగా అంతా ఫ్లో అయ్యి ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చేసిందండి. ఓకే. ఓంకారంలో వచ్చేసండి, ఇది తాడయ్యి దగ్గర దృష్టి పెట్టమన్నారు కదండి, అట్లా ఆకాశంలో వెళ్ళిపోయినట్టు విష్ణుమూర్తి కనపడ్డాడండి. విష్ణుమూర్తి అంతా దేవతలందరూ కనపడ్డారు ఆకాశంలో అలా వచ్చేసి. వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. ఫర్గ్యూనెస్ వచ్చేసి నేను మనీ ఇవ్వాల్సిన వాళ్ళందరికీ చెప్పుకున్నానండి ఇవాళ. వాళ్ళందరికీ ఇచ్చేసినట్టు వాళ్ళ ఫర్గ్యూనెస్ చెప్పాను. యాన్సిస్టర్ హీలింగ్ వచ్చేసి ఇవాళ మా నాయనమ్మ తాతయ్యకి చెప్పుకున్నానండి. అలా బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు వచ్చింది. ఇది గుడికి ప్రదక్షిణాలు చేయమన్నప్పుడు అండి, ఇక్కడ వచ్చేసి మా గుడి దగ్గర శివాలయం విష్ణుమూర్తి గుడి ఉందండి. శివాలయంలో పంచామృత అభిషేకం చేశాము. పక్కనే నాకు విజన్ లో ఏది కనపడిందో అక్కడే పక్కనే విష్ణుమూర్తి ఆలయం ఉందండి. అక్కడ కూడా శివకేశవులు ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. ఆ గుడికి వెళ్ళి పూజ చేయించుకున్నాము. ప్రసాదం ఇచ్చినట్టు వచ్చిందండి. మనీ కౌంటింగ్ వచ్చేసి బాగానే జరిగిందండి. మనీ కౌంటింగ్ ఇవాళ గురువుగారికి 10% ఇచ్చానండి. బీరువాలో మామూలుగా మనం పెట్టాల్సిన డబ్బులు ఒక అరలో పెట్టేశానండి. యాజ్ యూజువల్ గా మా కిచెన్ లో రెడ్ బాక్స్ లో పెట్టేశాను. నా బ్యాగ్ లో 50,000 పెట్టుకున్నానండి. బాగా ఎంజాయ్ చేస్తామండి ఇవాళ క్లాస్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ అవకాశం మాకు కల్పించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. మమ్మల్ని వెనక ఉండి నడిపిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలండి. వెరీ గుడ్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. అయితే చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నేనైతే అనుకోకుండా పౌర్ణమి రోజు అరుణాచలంకి వెళ్ళిపోయాను సార్. గిరిదర్శనం చేసుకుని ప్రదక్షిణలు ముగిసేసి మీరు చెప్తారో లేదో అని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను చాలా హ్యాపీగా అనిపించింది. ఓంకారంలో ఫుల్ అదే ఫీల్ లో ఉన్నాను సార్. మొత్తానికి డివైన్ లైట్ మాత్రం రోజు రోజుకి ఎనర్జెటిక్ ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. డివైన్ లైట్ చాలా హ్యాపీ అనిపించింది సార్. ఈరోజు అరుణాచలానికి వెళ్ళేసి అభిషేకం మీరు ఎలాగైతే చెప్పారో రియల్ గా చేసేసి వచ్చినట్టు అనిపించింది సార్. అనుకోకున్నట్టు అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకెళ్ళినందుకు చాలా కృతజ్ఞతలు సార్. ఇవాళ అయితే నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. అని రియల్ గా రాసి మనం ఎలాగేసేస్తాం పేపర్ హోమం గుండంలోకి అలాగే వేసేసి వచ్చాను సార్. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడితో చాలా రోజుల నుంచి ఉన్న హెవీ అంతా దిగిపోయినట్టు అనిపించింది సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హోమంలోకి వేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇవాళ అయితే చాలా థ్యాంక్ యూ సార్. ఫర్గివ్‌నెస్ మీరు అన్నట్టే అది నాకు వచ్చిన థాటో మీకు వచ్చిన థాటో తెలీదు కానీ రియల్ గా ఫస్ట్ మీకే చెప్పాను సార్ నేనైతే. అవునా? రియల్లీ చెప్పాను సార్. తర్వాత నాకు చెప్పేవాళ్ళంతా నేను చెప్పేసుకున్నాను సార్ వాళ్ళకి. నెక్స్ట్ చెప్పే వాళ్ళకి చెప్పేసాను. అది చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత అమ్మ నాన్న బ్లెస్సింగ్ ఎప్పుడు నాతో ఎప్పుడు ఉంటాయి. అనుకోకుండా నేను డైలీ 2 రోజుల నుంచి వాళ్ళతో మాట్లాడాలి అని నాన్నతో మాట్లాడాలి దీని డిస్కషన్ గురించి మాట్లాడలేకపోయాను సార్.
నిన్న విజన్‌లో ఏం జరిగిందో నిన్న నైట్ అంతా నేను నాన్న దగ్గర మాట్లాడేసి ఇలా మాట్లాడాను సార్. మీతో చెప్పాను కదా సార్ నిన్న ఇలా ప్రాపర్టీ గురించని. రియల్‌గా నిన్న నాన్న దగ్గర మాట్లాడాను సార్. నిన్న అయిపోయిందది. అంటూ వెరీ గుడ్. అనుకుంటూ ఉంటే కావట్లేదు. నేను విజన్‌లో కూర్చొని అనుకోవాలి అని 2 రోజుల నుంచి డిసైడ్ అయిపోయాను సార్. నిన్న నాన్న దగ్గర మాట్లాడి క్లియర్ చేసేసాను సార్. ఏదైతే నాకు ఏది ఎంత అవసరమో అంత చెప్పేసి, సరే అమ్మ నీవెలాగనుకుంటే అలాగే చేసిస్తానని చెప్పారు. నాకది చాలా హ్యాపీగా అనిపించింది సార్. నైట్ 9:30 తర్వాత. చాలా హ్యాపీగా అనిపించింది. అది ఒక కోరిక తీరింది సార్ నాకి. చాలా హ్యాపీగా. కంగ్రాట్స్. థాంక్ యూ సార్. తర్వాత అమ్మ, నాన్న బ్లెస్సింగ్, గురుగారి బ్లెస్సింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటాను సార్ నేనైతే. సాక్షాత్తు దేవుళ్ళు ఎట్లో నాకు అలా మీరు ముగ్గురు అలాగే. వెరీ గుడ్. థాంక్ వెరీ గుడ్. థాంక్ ఇంపార్టెంట్ యూ సో బ్లెస్సింగ్స్. మచ్. థాంక్ యూ సో మచ్. అలాగే నిన్న అమౌంట్ లెక్క నేను కొంచెమే లెక్క పెట్టాను. కానీ ఇవాళ చెల్లింట అమౌంట్ వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది సార్. నేను సాలరీ వచ్చినందుకు. కంగ్రాచులేషన్. నేను థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అనుకోకుండా మళ్ళొక వాళ్ళొక ప్లస్ పాయింట్ ఏమంటే నాకు సాలరీ ఇచ్చిన తర్వాత మళ్ళా ఇంకొక పని అప్పజెప్పారు సార్ నాకు. 1 లాగా. +1 అయింది నాకు. 1-1 అయిపోయిందది. 2 అయిపోయినాయి. నాకు చాలా హ్యాపీగా కంగ్రాట్స్ అనిపించింది. శిల్ప. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. శిల్ప కంగ్రాచులేషన్స్ గారికి శిల్పా మేడం. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ కంగ్రాచులేషన్స్ అండి. శిల్ప గారికి కంగ్రాచులేషన్. సార్. అలా జరిగింది. నేను గూడా ఓకే జెప్పాను సార్. చెప్పాను సార్ వాళ్ళకి గూడా. చేస్తాను సార్ అని చెప్పాను. నెక్స్ట్ మంత్ నుంచి 4 వర్క్ చేయండి అని కన్ఫర్మ్ చేశారు. నేను గూడా దానికి కన్ఫర్మ్‌గా సరే సార్ అని చెప్పాను. నెక్స్ట్ నా బర్త్‌డేకంతా నేను అక్కడికి 17 నుంచి జాయిన్ కావాలనుకున్నాను. రీసెంట్ నా బర్త్‌డే వస్తుంది. అలాగే నా లైఫ్ లాంగ్ ఇలా లైఫ్ టర్న్ అవుతున్నందుకు చాలా కృతజ్ఞతలు. ముందుగా నాకసలు నేను ముందు వెళ్ళింటే గాని మీరు నాకు దొరికుండేవారు కాదేమో అని ఇప్పుడు గూడా నేను అనుకుంటాను. స్టార్టింగ్‌లో ఎలాగా? హ్మ్. హ్మ్. స్టార్టింగ్ నుంచి ఈ వేకి నేను ఆహ్, సైడ్ కాకపోయుంటే వాళ్ళ దగ్గర నుంచి సైడ్ రాకపోయుంటే కొన్ని రోజులు నేను బయట వర్క్ చేసేసి తర్వాత మళ్ళా ఈ క్లాస్‌లో ఇలా జాయిన్ అయ్యాను సార్. నేను 5 ఇయర్స్, 6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది నాకు వాళ్ళకు. అదంతా ఒక రకంగా నాకు చూసుకుంటే అంతా నా మంచి కొరకే జరిగిందనుకుంటా నేను రియల్‌గా. అంటే అది జరగకపోతే నాకు ఈ గురువుగారు దొరికేవారు కాదేమో. అవునా? ఏం చేయాలి బాగా మంచిగానండి. అలా మీరు అలా ఎప్పుడైతే వాళ్ళు కనిపించేస్తారు ఇలాగా చెప్తున్నారు అని నేను ఎప్పుడు మీకు సందర్శన చేశానో అదే నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్ అయిపోయింది సార్. చాలా రియల్‌గా హ్యాపీగా అయిపోయినా. అప్పుడు వాళ్ళు మీరు వెళ్ళండి ధైర్యంగా అన్నప్పుడు ఇంకా హ్యాపీ. అక్కడ ఏం జరగకుండా ఏ డిస్కషన్ రాకుండా నా పని ఏమి నేనేమి వాళ్ళిచ్చే పని నేను చేసుకొని వస్తున్నందుకు చాలా రోజులు ఎప్పటికి సార్ ప్రతిరోజు నేను అక్కడికి వెళ్లి కూర్చున్నానంటే ఫస్ట్ మీకు థాంక్స్ చెప్పి నేను నా పని నేను స్టార్ట్ చేసుకుంటాను. అదొక థాంక్ యూ. లైఫ్‌లో అదొకటి మిరాకిల్ నాకైతే. లైఫ్ లాంగ్ మిరాకిల్ లాగా. చాలా హ్యాపీ సార్. మనీ కౌంటింగ్‌లో ఇవాళ చాలా మనీ లెక్క పెట్టినందుకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే నా సైట్‌కంతా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అంత మనీ పంపించాను నాన్నకి. అది ఒక హ్యాపీనెస్. మిగతాది 10% ఎప్పుడు రాని గురువుగారికి 10% ఇచ్చేసినందుకు చాలా హ్యాపీ. ఇంకొకటి దీంట్లో నేను మొన్న మీకు చెప్పాను సార్ నేను కూడా ఏదో సోషల్ వర్క్ చేయాలి. నేను కూడా ఇస్తుండాలని చెప్పాను. అది యూనివర్స్ బ్లెస్సింగ్ అనుకుంటా. ఇప్పుడు నాకి 1-1 ప్లస్ ఇచ్చినందుకు కూడా నేను గూడా దానికి కూడా అది కూడా గుర్తు చేసుకుంటా నేనిప్పుడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకి. ఇలాగే నేను కంగ్రాచులేషన్. సార్. ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మనీ కౌంటింగ్, మనీ అబ్బాయికి ఫీజు కట్టడం గాని, దాంట్లో నాది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ తర్వాత మిగిలిన డబ్బులకి కొంచెం ఇవాళ ఆహ్, షాపింగ్‌కెళ్ళాను సార్ నేను. ఎళ్ళాను ఇవాళ పేమెంట్ అయింది కదా! షాపింగ్‌కెళ్ళిపోయాను సార్ కొంచెం. షాపింగ్ చేసుకొని వచ్చేద్దామని. కొంచెం చిన్న చిన్నటివి అమ్మాయికి అవి ఇవి కొనియడానికి షాపింగ్‌కెళ్ళాను సార్. చాలా హ్యాపీగా కొనుక్కోయింది. తను కూడా హ్యాపీ ఉంది. నేను హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది సార్ ఇవాళ. మనీ కౌంటింగ్ చేసి విజన్ బీరువాలో పెట్టేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంతా వెల్త్ బ్యాగ్ అమ్మ. అంతా మాకు బ్లెస్సింగ్ ఇస్తున్నందుకు చాలా థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. సాలరీ వచ్చిన ప్రతిసారి కూడా ఏదో కొనుక్కుంటూ ఉంటారు ఇంట్లోకి. అవును సార్. ఇంట్లో కంటే ఉప్పులు పప్పులు కాదు. మీకు సంబంధించినవి కొనుక్కోవాలి. డ్రెస్ అనో, స్లిప్పర్స్ అనో, బ్యాంగిల్స్ అనో, లిప్‌స్టిక్ అనో ఏదో కొనుక్కోవాలి. అలా కొనుక్కోవడం వల్ల ఏంటంటే మీకు హ్యాపీనెస్ వస్తది. నా డబ్బులు నేను కొనుక్కున్న సంతోషం వస్తది. ధైర్యం వస్తది. ధీమా వస్తది. హ్యాపీ మంచి మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మనీ.
ఈరోజు ఓంకారంలో సార్ ఈరోజు పౌర్ణమి కదా సార్. అవునండి. నాకు ఈరోజు చంద్రుడు కనిపించాడు సార్. చాలా వెరీ గుడ్. ఇట్లా నిండుగా కనిపించి ఇట్లా తగ్గుకుంటూ వచ్చారు సార్. అయితే ఇది 1 ఇయర్ బ్యాక్ నేను ఇవి మామూలుగా దీంట్లో ఇవి గుండ్లు చేయించుకున్నా సార్. అదే మన పుస్తెల్లోకి అదే వాటికి అప్పుడు చేయించుకున్నప్పుడు మా అమ్మాయికి కూడా 2 చేయించాను. చేయించి పూసాను సార్. మంగళసూత్రం అప్పుడు మా పాపకి 2 నాకు 2 చేయించుకున్నాం అనమాట. ఏ చేయించాను. పసులు అండి? ఇవి మామూలు గోల్డ్‌యే సార్. గోల్డ్‌వే. ఓకే. అవి 1 ఇయర్ బ్యాక్ నేను ఎక్కడో పెట్టాను. అసలు మర్చిపోయా. మర్చిపోవటం కాదు గానీ వెతుకుతున్నా గానీ దొరకట్లేదు. అస్సలు దొరకట్లేదు. మా పెద్ద మనవరాలివి స్టోన్స్ పెట్టి చిన్నయి ఒకటి తీసుకున్నా. ఈ చెవులయి. అవి ఇవి కట్టి ఎక్కడో పెట్టా గానీ అసలు మొత్తం వెతుకుతున్నా. బట్టలు చూసినప్పుడల్లా మొత్తం వెతుకుతున్నా గానీ అది దొరకట్లేదు సార్. నిన్న నేను నైట్ నేనేం చేస్తున్నా అంటే అన్ని బట్టలన్నీ చికాకుగా ఉన్నాయి. బీరువా మొత్తం సదురుతున్నా సార్. సదురుతుంటే నేను చెప్పా కదా! నాకు రెడ్ పర్స్ అంటే చాలా ఇష్టము. అది చాలా ఇష్టం అని చెప్తుంటా కదా సార్. అది తీశాను సార్. ఆ పర్స్ తీసి దాంట్లో ఒకసారి డబ్బులు చూసేసి అది ఎందుకో అది ఎప్పుడు మధ్యాహ్నం చిన్న జిప్ ఉంటది సార్. చిల్లర డబ్బులు వేసుకోవటానికి. అది ఎప్పుడు తీయలేదు నేను అసలు. ఎప్పుడు తీయను యాక్చువల్‌గా. అది తీసుకెళ్ళను. అది ఇంట్లోనే ఉంటుంది. నేను ఎటు తీసుకెళ్ళను. అది ఎందుకో ఇట్లా తీశాను సార్. తీసేసరికి దాంట్లో పొట్లం ఉంది సార్. పింక్ కలర్ పేపర్‌లో. ఇవి 2 ఇవిను అవి. అసలు ఎన్ని సార్లు వెతికినా దొరకలేదు నాకు. ఎన్ని సార్లు వెతికానో అసలు. మొత్తం నా బీరువా మొత్తం వెతికినా దొరకలేదు సార్. నిన్న నైట్ దొరికింది సార్. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. వెరీ గుడ్. అసలు. చాలా ప్రశాంతంగా ఉంది సార్. ఈరోజు క్షమాపణలు మా వారికి చెప్పుకున్నా సార్. మా అమ్మ, నాన్న వాళ్ళని కూడా ఎప్పుడు బాధ పెట్టే ఉంటాను నేను చిన్నప్పుడు. తెలిసి తెలియక కూడా అప్పుడు అనే ఉంటాను. వాళ్ళకి చెప్పుకున్నాను. మామూలుగా వీళ్ళకి నాకు డబ్బులిచ్చే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాను సార్ నాయి. బ్లెస్సింగ్స్ ఇచ్చాను. వాళ్ళకి ప్రతిరోజు ఇస్తూనే ఉంటాను బ్లెస్సింగ్స్. ఇచ్చాను. ఏంటంటే వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తే తొందరగా మనకి వస్తాయి గదా! మన దగ్గరకని నేనిచ్చే వాళ్ళకి గూడా క్షమాపణ చెప్పుకున్నాను. లేట్ అవుతున్నందుకు. మనీ కౌంటింగ్ బాగుంది సార్. ఈరోజు టెంపుల్ కంటే బాబా గుడి సాయిబాబా షిర్డీ సాయిబాబా గుడికెళ్ళాను సార్ ఈరోజు. ఏ కలెక్షన్ తీసారు? కాదు సార్. ఎందుకో ఈరోజు ఎళ్ళాలనిపించింది బాబా వెరీ గుడ్. గుడికి. అక్కడ అభిషేకం అది చేశానంట నేను. మొత్తం బాబా గుడికి అన్ని పంచామృతాలతో అభిషేకం చేసి, మళ్ళా నీళ్ళతో మొత్తం కడిగేసేసి బాబాకి ఇది గంధం బొట్టు పెట్టేసి శాల్వా కప్పానంట సార్. శాల్వా తీసుకెళ్ళానంట. కొత్తది నేను తీసుకెళ్ళిన శాల్వా బాబాకి కప్పేసి వెండి కిరీటం అది పెట్టి మొత్తం అలంకరణ చేశానంట సార్. అలంకరణ చేసి కొంచెంసేపు ఇంకా మెడిటేషన్‌లో కూర్చున్నామంట సార్. కూర్చుంటే అక్కడ పక్కన హోమం జరుగుతుందంట. అన్న సంతర్పణ జరుగుతుంది. అన్న సంతర్పణ చేసినప్పుడు హోమం చేస్తారు సార్ బాబా గుడిలో. అది హోమం జరుగుతుందంట పక్కన. హోమం జరుగుతుంటే ఇక్కడ మెడిటేషన్‌లో కొంచెం కూర్చున్నాను సార్. కూర్చొని తర్వాత అటు హోమం దగ్గరికి వెళ్లి ఆ పేపర్ ఏసేసేసరికి అది ఇట్లా మనం రాసిన పేపర్ ఏసేసరికి ఇట్లా మంట ఇట్లా పైకొచ్చేసి మొహానికి అంతా వేడి తాకినట్టు అనిపించింది సార్. కొంతసేపు అక్కడ హోమం దగ్గరే అట్లనే ఆ మంటను చూసుకుంటూ అక్కడే మెడిటేషన్ చేసుకున్నానంట అక్కడ గూడా. మెడిటేషన్ చేసుకొని అన్న సంతర్పణ స్టార్ట్ అయితే అక్కడ తినేసి వచ్చేసానంట సార్ బాబా గుడిలో. బాబా గుడిలో అన్న సంతర్పణ అంటే చాలా ఇష్టం అనిపిస్తది సార్ ఎందుకో. వెరీ గుడ్. ఇష్టమైన దేవుడు కాబట్టి అక్కడ ఏది జరిగినా గానీ మనకి చాలా మంచిగా అనిపిస్తది సార్. అక్కడ నుండి ముక్కోటి దేవతలు యాక్చువల్‌గా పైనుండి దీవెనలు ఇస్తున్నట్టు, అక్షంతలు ఇస్తున్నట్టు వచ్చింది సార్. మనీ కౌంటింగ్ గూడా మంచిగా ఉంది. ఈరోజు విజన్ బీరువాలో పెట్టుకున్నంట నా రెడ్ పర్స్‌లో మొత్తం నింపేసానంట సార్. తర్వాత హ్యాండ్ బ్యాగ్‌లో కొంచెం పెట్టుకున్నా అంట. తర్వాత ఈరోజు ఏంటంటే
ముత్యాలు ముత్యాలు ఉంటాయి. ముత్యాల దండకును చెవులకి సేమ్ అది చెవులకి ఆర్డర్ ఇచ్చి వచ్చాను సార్. ఆర్డర్ ఇచ్చి వచ్చానంట ఈరోజు. బంగారం షాప్‌కెళ్ళి చాలా హ్యాపీగా ఉంది సార్. ఈరోజంతా చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. నిన్న అది మొన్న కొంచెం డిసప్పాయింట్ అయినందుకు, నిన్న అది కనపడినందుకు చాలా హ్యాపీ అండి. ఎంత హ్యాపీ అంటే మంచిగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గుడ్. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. కోడియనం గారు. ఇదంతా యాక్టివేట్ అవుతుంటది ఓంకారం అప్పుడే. నాకే గోల్డ్ తెచ్చుకున్నాను ఈరోజు బ్యాంకులోకి. వెరీ మీకు గుడ్. పంపించాను. తర్వాత బ్యాంకు గోల్డ్ తెచ్చుకున్నాను. అదంతా పెట్టుకొని చూసుకున్నాను ఒకసారి తెచ్చుకొని. కూర్చోండి. లోపల బీరువాలో పెట్టాను డబ్బులు. ఈ పనుల మీద బానే ఉంది ఈరోజు హ్యాపీగా. వెరీ గుడ్. మీరు పౌర్ణమి అని అన్నారు కదా, మాస పౌర్ణమి అన్నారు కదా, బాగుంది ఈరోజు. చెప్తానండి. లాస్ట్ ఉంటుంది సిస్ట్ వెయిట్ చేయండి. ఓకేనా? మనం పంచభూతాలు మన కోరికలు నెరవేరాలంటే మన పంచభూతాలతో కనెక్ట్ అవ్వాలి. మన కోరికలు నెరవేరాలంటే మన పంచభూతాలతో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే మనం 5 ఎలిమెంట్స్ చేయాలి. వాటర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, స్కై ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్. ఈరోజు ఫిజికల్గా ఫైర్ ఎలిమెంట్ చేయండి. మీ కోరిక ఏదైతే ఉందో అది వైట్ పేపర్ మీద 3 సార్లు రాయండి. కిందన థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ కూడా రాయండి. ఆ పేపర్ తీసుకొని ఏదైనా టెంపుల్కి వెళ్ళండి. గుడిలో హోమం జరుగుతుంది. ఆ హోమంలో నమస్కారం చేసుకొని ఆ కోరిక పేపర్ హోమంలో వదిలేయండి. అది పూర్తి కాలం వరకు అక్కడే ఉండి నమస్కారం చేసుకొని వచ్చేసేయండి. ఆ బొట్టు పెట్టుకొని మీ కోరిక చాలా ఈజీగా నెరవేరిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం లోపు వెళ్ళండి. అంటే కొన్ని గుళ్ళో ఉదయం చేస్తారు, కొన్ని గుళ్ళు సాయంత్రం కూడా హోమం చేస్తారు. హోమంలో మీ కోరిక రాసిన పేపర్ అందజేసాను. మీ కోరిక నెరవేరు. జస్ట్ ఒకసారి చేసి చాలు. ఫిజికల్గా రియల్గా కోరిక నెరవేరకూడదు. క్యాండిల్ లైట్ మీద కాల్చాలి. ఒక క్యాండిల్ వెలిగించి దాని మీద బర్న్ చేసి ఆ యాష్ మొత్తం ఒక పేపర్లో ఒక ప్లేట్లు వేసి గాలి వదిలేయండి. మీ కోరిక నెరవేరిపోతుంది. ఇంట్లో బర్న్ చేయొచ్చా సార్? ఇంట్లో చేయొచ్చు. ఇంట్లో చేయొచ్చండి. అంటే ఫస్ట్ ప్రయారిటీ టెంపుల్కి ఇవ్వండి. కుదరినప్పుడు ఇంట్లో చేయండి. కానీ ఖచ్చితంగా చేయండి. ఓకేనా? ఈరోజు పౌర్ణమి, అందులో మాఘ పౌర్ణమి చాలా పవర్ఫుల్. కాబట్టి మీకు దగ్గరలో ఏమైనా సముద్రం ఉంటే వెళ్ళి స్నానం చేయండి. మోస్ట్ పవర్ఫుల్, చాలా మంచిది. కొన్ని పవర్స్ వస్తాయి, కొన్ని శక్తులు వస్తాయి. అలాగే పాపలు పోతాయి. మాఘ పౌర్ణమి చాలా పవర్ఫుల్, ఖచ్చితంగా చేయండి. ఓకేనా? అలాగే నేను ప్రతి పౌర్ణమికి నేను నా సిస్టర్ అందరూ కలిసి పౌర్ణమి మెడిటేషన్ చేస్తాం. సో మీరు అందరూ కూడా పౌర్ణమి మెడిటేషన్ చేస్తారా? అయితే పని చేయండి. అందరం కలిసి 10 బ్యాంక్ వెళ్ళండి. మీరు పొద్దున్న మనీ అకౌంట్ చేశారు కదా, ఎంత ఉంటుంది మొత్తం అకౌంట్ వేసేసి నాకు ఫోన్ చేయండి. సాధన లింక్ పంపిస్తాను. ఓకేనా? ఒకటే మీరు ఎంత అకౌంట్ చేస్తున్నారు? నేను చెప్పండి. 10 అకౌంట్స్ ఏం చెప్పొద్దు. ఎంత అకౌంట్స్ మొత్తం అమౌంట్ అకౌంట్ వేసేసి నాకు పంపించాను. సాధ్యమా పౌర్ణమి చేస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఏమంటారు? మాట్లాడరా? వీరబాబు 2 రోజులు ఇచ్చారు. సో ఏం అవసరం లేదు. సో జస్ట్ జోక్ చేశాను. ఇప్పుడు మొన్న వరకు కూడా ఇది వరకు ఏంటంటే సెషన్స్ లైవ్ సెషన్ స్టార్ట్ అవ్వక ముందు నేను డైరెక్ట్ గా లైవ్ లో చేసేవాడిని. ఓన్లీ నా శిష్యులతో మటుకు జస్ట్ ఐకన్ ఆఫ్ చేస్తాను. అది మనం ఆఫ్లైన్ చేద్దాం. మీరు ఏం చేస్తారంటే నేను సో మాఘ పౌర్ణమి చాలా పవర్ఫుల్, అందులో డౌట్ లేదు. ఓకేనా? కుదిరితే మాత్రం మీ దగ్గర ఏమైనా సముద్రం ఉంటే స్నానం చేయండి. మా దగ్గరలో బీచ్ ఉంది వేరే ఊర్లో 70 కిలోమీటర్స్. నేను వెళ్తాను, స్నానం చేసి వస్తాను. స్నానం చేసి అక్కడే పూజ చేసుకొని దండం పెట్టుకుని దేవుడికి అనే తినేసి వచ్చేస్తాను. ఇక మాఘ పౌర్ణమి దీంట్లో వన్స్ వస్తుంది, రోజు రాదు.
పౌర్ణమి ప్రతిరోజు వస్తుంది. మాఘ పౌర్ణమి 18 వన్స్ వస్తుంది. ఈ పౌర్ణమి ప్రతి పౌర్ణమి కూడా నేను చెప్పినవి మీరు చేయండి. ఆ టైంలో నేను కూర్చుంటే మీకు ఎనర్జీ పంపిస్తాను. ఎక్స్ట్రా ఎనర్జీ అన్నమాట, బూస్టప్ వస్తుంది మీకు. ఓకేనా? ఇప్పుడు హ్యాపీగా కొట్టాను కదా మొత్తం పంపేమంటే పంపకపోయినా పంపడం సిద్ధం అయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక గొప్ప వ్యక్తి తన ఆస్తులు కొన్ని వేల కోట్లు అన్నమాట మొత్తం స్టార్టింగ్ ఇచ్చేసాడు. నాకు ₹1 ఉద్యోగం చెప్పి మొత్తం స్టార్టింగ్ ఇస్తాడు. ఇచ్చేసిన తర్వాత అంతకు 100 రెట్లు డబ్బు వచ్చింది. నేను పేపర్ కూడా వేస్తారు. కాస్త పంపిస్తాను మీకు క్లిప్స్ అన్ని. మనం ఏదో అనుకుంటాం దగ్గర సముద్రం ఉంటే సముద్రం స్నానం చేయండి. గోదావరి చెరువులో కాదు, సముద్ర స్నానం చేయాలి. ఇవాళ సముద్రం ఉంటే స్నానం చేస్తారండి. అసలు సముద్రమే లేదు గురుగారు. నేను కట్టేస్తానండి, వచ్చి గోయి తవ్వుతానండి. ఇంటి పెద్ద గోయి తీసి నేను సముద్రం పుట్టిస్తాను. సరేనా? లేకపోతే నో ప్రాబ్లం. ఉన్నవాళ్ళు చేయండి. సముద్ర స్నానం అనేది మాఘ పౌర్ణమి చాలా మంచిది, చాలా పవర్ఫుల్. చేయండి. నేను ఎవ్రీ డే చేస్తాను, మీరు చేయండి. ఉంటే చేయాలి, లేకపోతే లేదు. కానీ పౌర్ణమి మెడిటేషన్ కంటే యూనిట్ 60 యాక్టివిటీస్ ఛానల్లో మీకు కూర్చోవాలి. ఇంకేం చెప్పాలా? ఇంకేం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎట్టకపోతే మళ్ళీ కొట్టే దండం పెడతారు. కట్టే